అరకు కాఫీ మూలంగా గిరిజనుల పేరు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ లో ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పెట్టుబడిదారులు తిరిగి రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉంటుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖలో 2 రోజుల పాటు కూడా పెట్టుబడుల పండగ అయితే కొన్ని నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు విశాఖలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడి పెట్టేందుకు వివిధ దేశాల నుంచి ఆ ప్రతినిధులంతా కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు వెల్లువైతే ఒక పండగ వాతావరణంలోనే ఈ 2 రోజులు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే మనతో పాటు ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సిఐఐ సమ్మిట్? సమ్మిట్ అద్భుతంగా ఉందండి. ఈరోజు విశాఖపట్నానికి మనకి పెట్టుబడులు వరద వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ వల్ల ఈరోజు అందరూ పెట్టుబడులు వస్తున్నాయి. అందరూ ధైర్యంగా ఇక్కడ వ్యాపారం చేసుకోగలం, ధైర్యంగా పెట్టుబడులు పెట్టగలం. మా పెట్టుబడులకు పూర్తి రక్షణ కానీ, మేము పెట్టుబడులు పెట్టాలంటే మాకు స్థల సేకరణ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని ఈరోజు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరికీ మేము హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరి సమ్మిట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సమ్మిట్లో లక్షలాది కోట్లు పెట్టుబడి వస్తుంది. కాబట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మేము సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అన్నా, ఈరోజు 21 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చేయడానికి మనకి కనిపిస్తున్నాయి. యువత అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నాం. సమ్మిట్ ప్రారంభం కాకముందు 300 కోట్ల రూపాయల పెట్టుబడులు అప్పుడే వచ్చేసాయండి. మరొక 200 కోట్ల పెట్టుబడులు కూడా నేను సాయంత్రం కూడా వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. 30 సంస్థలు ఆల్రెడీ ఎంఓయూ కూడా చేసుకున్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అసలు ఈ రోజు ఎన్ని సంస్థలు ఎంఓయూ చేసుకుందంటే మీరు 10 లక్షలు టార్గెట్ వేశారు, కానీ 10 లక్షల కోట్లు దాటే అవకాశం కూడా ఉందంటారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఖచ్చితంగా మా టార్గెట్ కూడా దాటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మీరు అందరూ చూస్తుంటారు, ఇలాంటి దగ్గరే సమ్మిట్ చేర్పామని 4 సంవత్సరాల క్రితం ఒక సమ్మిట్ చేశారు. ఎవరితో? ఆర్టిస్టులతో. వాళ్ళు తర్వాత చూసుకుంటే వాళ్ళ కోట్లు సూట్లు తీసిన తర్వాత వాళ్ళు ఎవరో మనకు అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత వాలంటీర్స్ని వాళ్ళని వీళ్ళని పెట్టుకొని చేశారు. తర్వాత వాళ్ళు ఎంతవరకు అమలయ్యాయా అంటే 1% కూడా అమలు అవ్వలేదు. ఈరోజు చూసుకున్నట్టయితే ఎంయూఎల్ ఆల్రెడీ చేసేసుకున్నాం. ఈరోజు అవుతుంది. ఎవరి శాఖ పరిధిలో ఉన్నవి వాళ్ళని జాగ్రత్తగా చేయమని ఆల్రెడీ మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్రెడీ మా అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఎవరి శాఖకు సంబంధించినటువంటి అవి అధినాయకుడు ఆదేశాలు తీసుకొని మా లోకేష్ బాబు గారి సలహాలు సూచనలతో మా శాఖలో వచ్చినటువంటి ఎంయూఎల్ అన్నీ కూడా అమలయ్యే విధంగా, అమలు పరిచే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఆ ప్రాంతం రాలయ్యి ఉండడం మీకు ఎట్లా గర్వకారణం అనిపిస్తుంది? గర్వకారణం కాదండి, అదృష్టం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక గిరిజన మహిళగా నాకెంత గౌరవం దక్కుతుంది అని అంటే, అరకు కాఫీ దేశ విదేశాల్లో ఉంటే కొంతమంది నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు, మీ అరకు కాఫీ ఇంత బాగుందని. అక్కడ నేను చేసింది ఏం లేదు, కానీ అరకు కాఫీకి అంత ప్రాచుర్యం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళగా నాకు ఎంత సంతోషంగా, ఒక మంత్రిగా ఎంత సంతోషంగా ఉంటుంది అని అంటే, దేశ విదేశాల్లో మా కాఫీ వెళ్ళటం వల్ల మా గిరిజనులకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మా గిరిజనులందరూ కూడా 1,00,000 ఎకరాల్లో ప్రజెంట్ కాఫీ పండిస్తున్నాం. ఇంకొక 1,00,000 ఎకరాల్లో కూడా పండించడానికి రెడీ అవుతున్నాం. ఇంతకు పూర్వం ఏంటంటే పూర్తిగా గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అరకు, పాడేరు, మా మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పుకుంటే తలెక్కడ పెట్టుకోవాలో తెలియక బాధపడుతూ ఎంతో మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని, అలాగే వాళ్ళు కింగ్ పిన్స్ చేసినటువంటి పెద్ద పెద్ద దొంగతనాలకి మా చిన్న పిల్లల్ని దాన్ని బాధ్యులుగా చేసి జైల్లో పెట్టడం. ఇప్పటికీ జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు, కనీసం బెయిల్ కూడా తెచ్చుకోలేకుండా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గంజాయి పూర్తిగా నేలమట్టం చేసి అరకు కాఫీని ప్రతి ఎకరంలో వేసి ఆ కాఫీని రక్షిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు కాక ఇంకేంటండి. కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్టు, ఒక సంక్రాంతి పండుగ జరుగుతున్నట్టు, ఒక క్రిస్మస్ జరుగుతున్నట్టు, ఒక ఈద్ జరుగుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇది మాది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వంగా చెప్పుకుంటారు. పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు సిఐఏ సమ్మిట్కి సంబంధించి. దీన్ని విజన్ 2020 అని సార్ అన్నప్పుడు కూడా ఇలాగే అన్నారండి. కానీ ఈరోజు మనం చూసాం
అలాగే వాళ్ళు బురదలు జల్లుకొని వాళ్ళ బురద వాళ్ళు రాసుకోవటమే. కానీ 2047 అన్నది ఎక్సలెంట్, ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఇంకా పని చేయాలి కదా. ఒకసారి రౌండ్ ఓ క్లాక్ ఉన్నటువంటి సమయాలు కూడా ఉన్నాయి. ఉన్నాయండి. ఎందుకంటే వారు 75 సంవత్సరాల నవ యువకుడు, 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనసు, ఆ ఆరోగ్యం ఆయనకు ఉందండి. కాబట్టి ఆయనతో మేము ఎప్పుడు పరిగెత్తలేము. ఆయనలో 10% కూడా మేము చేయలేకపోతున్నాం. కానీ ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. చూసుకుంటే వెల్లువల పెట్టుబడులంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగు చూస్తున్నాయంటూ కూడా మంత్రి గుమ్మడి సంజయ్ రాణి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే గత ప్రభుత్వంలో చేయలేనటువంటి సమూలమైనటువంటి మార్పులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు విజన్ 2047తో ముందుకు వెళ్తున్నారని, అనుకున్న టార్గెట్ని మించే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూపుతున్నాయో, మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎంఓయూలు అయితే జరుపుకోవడం జరిగిందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్9 విశాఖ నుండి.